హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు వీడియో ఏంటంటే మంగళగౌరి వ్రతం అండి. పూజ అనేది నేను చేసుకున్నాను అనమాట. దీంట్లో అంత పెద్ద ఇది అనేది కూడా ఏమి ఉండదండి, చాలా ఈజీ, ఎవరైనా కూడా చేసుకోవచ్చండి. అలాగే నేను వచ్చేసి ఇంకా ఫస్ట్ మనము ఇలా మొత్తం కూడా ఇక్కడ క్లీన్ చేసేసుకొని మొత్తం ఇలా నేను ముగ్గు అనేది వేసుకున్నానండి. దాని తర్వాత తమలపాకులు, అలాగే అడుగున ఒక ప్లేట్ అనేది పెట్టేసుకొని మనం ఆ ప్లేట్ మీద మనం ఒకటి గ్రీన్ కలర్ కానీ, రెడ్ కలర్ కానీ, ఎల్లో కలర్ కానీ బ్లౌజ్ పీస్ అనేది పెట్టాలండి. అనిపిస్తుంది కానీ నేనైతే గ్రీన్ కలర్ పెట్టాను. దానిపైన తమలపాకులు పెట్టేసుకొని దానికి తమలపాకుల పైన అనేది నేను ఒక చిన్న ప్లేట్ అండి, దాంట్లో స్టీల్ ప్లేట్ అనేది కనిపిస్తుంది కదా మీకు. సో దాంట్లో నేను గౌరీని అనేది, మంగళ గౌరి అంటే నేను ఇలా శంకరుడు అంటే మనకి రెండు ఇట్లా అనేది రెండు చేయాలన్నమాట. అవి రెండు కూడా గౌరీ అర్ధనారీశ్వరుడు అనమాట అండి. దానికి అర్థం అనేది ఈ పూజ అనేది మంగళ గౌరీ వ్రతం అంటే మనకి పార్వతీదేవి అమ్మవారికి అనేదే కదా మనం చేసుకునేది. కాబట్టి నేను దాని వెనకాల అద్దం అనేది కంపల్సరీ పెట్టాలండి. అద్దం అనేది మేము పెట్టుకుంటాము, మరి కొంతమంది పెడతారా లేదా అనేది నాకైతే తెలీదు. సో దాని తర్వాత దీంట్లో వెలుగుతూ ఉంటాయి కదండి దీపాలకు అనేది మనము మన ఇది మంచిగా ఇట్లా పెట్టేసుకొని దీనికి వచ్చిన ఇది అనేది మనం తీసుకొని పెట్టుకోవాలండి. ఒక చాక్ అనేది ఉంటుంది కదా, సో దాంతో అనేది మనం ఇలా తీసేసుకొని మనం పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదండి, నేను ఇలా తీసేసుకొని పెట్టేసుకుంటాను. కొంచెం అది చల్లారాలి ఫ్రెండ్స్, ఓకేనా. అలాగే నేను కొబ్బరికాయలు అనేది 2 కొట్టానండి. అండ్ అలాగే బనానాస్, ఇంట్లో ఇంకా ఫ్రూట్స్ అనేది మా హస్బెండ్ తెమ్మంటే ఆయన ఏం తెలియదు అనమాట. పసుపు, కుంకుమ, అలాగే నేనైతే ఇంత సైజు తోటి మొత్తం కూడా ఒక పీటలాగా అలా చేసుకొని దానిపైన 2 శివుడు రూపాలు అయినటువంటి అలా చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇది మా ఆడపడుచు అనేది చెప్పారండి. వెనకాల ఫోటో అనేది అర్ధనారీశ్వరుడు అండి, అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్. ఆ ఫోటో అనమాట. అంటే అర్ధనారీశ్వరుడు అంటే శివుడిని మన పార్వతీదేవి ఇద్దరు అనేది సగభాగం అనేది ఇస్తాడు కాబట్టి దాన్ని అర్ధనారీశ్వరుడు అనేది మనం అనుకుంటాం కదా. సో అది అనేది నేను ఫోటో అనేది పెట్టేసుకున్నానండి. దానిపైన ఇదిగోండి చూడండి, ఇలా పెట్టేసుకొని అద్దం, దాని వెనకాల అది, దాని ముందు మనం ఇది అనేది పెట్టేసుకున్నాము. దీనికంటే ముందు కూడా నేను గణపతికి అనేది పూజ చేశానండి. చూడండి, గణపతి పూజ అనేది చేసేసుకున్నాను అనమాట మంచిగా. ఇది దీపావళి నైవేద్యం అనేది కూడా పెట్టేసుకున్నాను. సో అది తీసి పక్కన పెట్టేశానండి. ప్రజెంట్ అయితే కొంచెం నాకు ఒకటి అవసరం అనేది ఉంది. ఇది వచ్చేసి మనకి పప్పులండి. పప్పులు అంటే మనకి ఏం లేదండి, పుట్నాల పప్పు ఉంటుంది కదా. సో పుట్నాల పప్పు, అలాగే కొంచెం నెయ్యి, నేను కొంచెం చక్కెర, పాలు వేసేసి ఫస్ట్ ఈ పౌడరు చక్కెర వేసి మిక్సీ పట్టేసిన తర్వాత ఇంకా కొంచెం ఎక్కువ కావాలి అని చెప్పేసి నేను దాంట్లో కొన్ని పాలును కొంచెము మనము ఇలైచీ పౌడరు ఇలా వేసి మిక్సీ పట్టేసుకున్నానండి. చక్కెర అండి, యాక్చువల్గా నేనైతే బెల్లం అనేది వేస్తాను, కానీ ఇప్పుడు కొంచెం తొందరగా అవ్వాలి అని చెప్పేసి, లేట్ అవుతుంది పూజకు అని చెప్పేసి నేను ఇలా వేశాను. ఇది అనేది మనము పిండితో కూడా కొంతమంది పెడతారండి. మాడపడిచి అయితే ఈ పూజకు అనేది మనం పప్పుల పొడితోటి పెట్టుకోవాలి అని చెప్పేసి నాకు చెప్పారనమాట. సో నేను అప్పటి నుంచి కూడా నేను ఇలా పప్పుల పొడితోటి దీపాలు అనేది చేసుకొని పెట్టేస్తాను. అలాగే ఇది అనేది దీపాలన్నీ ఇది అనేది అయిపోయిన తర్వాత మనము దీన్ని అనేది తినేసేయచ్చండి. ఎవరికైనా నైవేద్యంగా కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. మన ఇంటికి వచ్చిన అతిథులు ఉంటారు కదా, వాళ్ళకి కూడా నైవేద్యంగా అనేది పెట్టేసుకోవచ్చు. ఇంకా నేను ప్రసాదం అనేది లేట్ అవుతుంది అని చెప్పేసి చేయలేదండి. పూజ అనేది చూసారు కదా ఇలా ఉంది. అలాగే ఇవి వచ్చేసి మాకు ఇంట్లో నేను నార్మల్గా డైలీ పూజలు అనేది చేసుకునే ఫొటోస్ అనమాట. ఇంకా మొత్తం కూడా ఇక్కడ వెనకాల కూడా వెలిగించాలి దీపాలు, కానీ ఇంకా ఎక్కువ అయిపోతాయి, 7 అయిపోతాయి అని చెప్పేసి మళ్ళీ వెలిగిస్తే 9 దీపాలు అనేది వెలిగించాలి కదా, ఎందుకులే అని చెప్పేసి ఇంకా నేను ఎలాగో ఇప్పుడు మనం ఇవి అనేది వెలిగించాం కదా అని చెప్పేసి నేను ఇలా ఇక్కడ అక్కడ అండ్ అలాగే అది అనేది చేశానండి. పూజ కోసం అని చెప్పేసి చేశాను అనమాట. చూసారు కదండి, చాలా అంటే చాలా ఈజీ అండి మనం పూజ అనేది చేసుకోవడము.
మెయిన్ ఇది చేయడం అనేది కొంచెం టైం అనేది పడుతుంది. ఇవన్నీ క్లీన్ చేసుకొని మంచిగా మనము పూజ అనేది అది చేసుకోవాలి అంటే కొంచెం టైం అనేది ఎట్లనైనా పడుతుంది. మీకు కూడా ఒకవేళ ఇలా చేసుకోవాలి అని అనిపిస్తే మీరు చేసుకోవచ్చండి. నేనైతే ఇలా 4 వారాలు అనేది చేస్తాను. ఎక్కువగా ఆడంబరంగా అనేది లేకుండా నార్మల్గా సింపుల్గా అనేది ఇలా చేసేసుకున్నాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, నేను చేసిన ఈ పూజ అనేది ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే మనము నెక్స్ట్ వీక్ పూజ కూడా నాకు వీలైతే నేను పెట్టడానికి అనేది ట్రై చేస్తానండి పూజలో, అదే వీడియో అనేది. ఓకేనా, ఇది ఎలా ఉందో అనేది కూడా నాకు కామెంట్ చేయండి. నాకైతే ముగ్గు అయితే బాగా నచ్చిందండి. చాలా రోజుల తర్వాత తీసానంటే నాకు ముగ్గు అనేది వేయడం, చాలా ముగ్గులు అనేది వస్తాయి కానీ నేను వేయడం అనేది మర్చిపోయాను. కానీ ట్రై చేశాను మ్యాక్సిమం, కానీ బాగానే నచ్చింది అనమాట. దీని మీద వేయడం అనేది గ్రేట్ అండి, పీట మీద మాత్రం. అలా చూసారు కదండి పూజ అనేది ఎలా ఉందో. మా తులసమ్మకు కూడా ఒక ఫ్లవర్ అనేది పెట్టాను నేను. ఇంకా చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ పూజ అనేది ఎలా ఉంది, మీకు నచ్చిందా అనేది నాకు కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ అనేది ఇవ్వండి. చాలా అంటే చాలా 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 బాగా నచ్చిందండి పూజ అనేది. ఓకేనా, అందరికీ బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.